నమస్తే, నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో రొయ్య పొట్టు కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి సరిపడా వెండిమిర్చి తీసుకొని వెండిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్స్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేను 2 కప్స్ వరకు రొయ్య పొట్టు తీసుకున్నాను అనమాట. రొయ్య పొట్టులో ఎలాంటి పెంకులు ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లోకి రొయ్య పొట్టు కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని వెల్లుల్లి 2 గడ్డలు తీసుకొని పొట్టు కొలుసుకొని తీసుకున్నాను. వెల్లుల్లి కూడా అందులోకి వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ రొయ్య పొట్టు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా రొయ్య పొట్టు కారం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేయండి. చూసారు కదా, మంచి అరోమాతో చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్